చూసాం కాంగ్రెస్ పార్టీ మేము చేసింది 22 నెలలు 23 నెలల్లో, లేకుంటే గతంలో అధికారంలో రాజశేఖర రెడ్డి ఏం చేశారో అన్నీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఏం చేశారని. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళుగా మేము హైదరాబాద్ను డెవలప్ చేసాం, జూబ్లీహిల్స్ కోసమే 5,000 కోట్లు ఖర్చు చేసాం, అక్కడ అభివృద్ధి చేసామని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. బీజేపీ అది మీ సీటు, ఇంతకుముందు రఘునందన్ గారు లైవ్లో ఉంటే కూడా చెప్పాను మీ సీట్ అని ఎందుకంటుందా అంటే ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తున్నా. కిషన్ రెడ్డి గారు దానికి ఎంపీగా ఉన్నారు, దానికి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు లేరు కాబట్టి అది బీజేపీ సీటే ఇప్పుడు జూబ్లీహిల్స్ వాస్తవానికి ఎంపీగా. అక్కడ కూడా బీజేపీకి ఓట్లు రాకపోయినా, వీళ్ళు రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నట్లు మీకు డిపాజిట్ రాకపోయినా అది బీజేపీ ఉనికికి కొంత ప్రమాదంగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా ఒకటి. రెండోది రెండు పార్టీలు వైఖరి ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రెండు పార్టీల వైఖరి ఎలా ఉన్నదనేది ప్రజలు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 10,000 ఓట్లే రావని చెప్పని మంత్రులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా కొంచెం అడిగేసి 10,000 వస్తే మహా ఎక్కువ అని చెప్తున్నారు. మాకు అదే అసెంబ్లీ నుంచి దాదాపు 70,000 ఓట్లు కిషన్ రెడ్డి గారికి వచ్చిన విషయం మనం ఒకసారి పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు అదే అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు నిలబడితే 25,000 ఓట్లు వచ్చినాయి. అంటే జనరల్ ఎలక్షన్ 25,000 ఓట్లు వచ్చి పార్లమెంట్లో 70,000 దాకా ఓట్లు వచ్చి ఇప్పుడు 10,000 ఓట్లు ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? చిలక చూసామా? లేకపోతే ఏ రకంగా ఏ అంచనా వేసి చెప్తున్నారు? మీరు అభివృద్ధి చేసిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. మేము ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ ఇద్దరు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఒకసారి రహమత్ నగర్ కానివ్వండి, లేకపోతే సంబంధించిన బోరాబండ కానివ్వండి, లేకపోతే షేక్బండ్ పాదయాత్ర చేయండి, కలిసి పాదయాత్ర చేద్దాం. కలిసి పాదయాత్ర చేస్తే మీ 5,000 కోట్లు ఏడపోయినాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏమైంది, ఆ 10 సంవత్సరాల అభివృద్ధి ఏమైందని స్పష్టం ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో చూడ. ఇక మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఈ తీర్పు అలా చూడరా మీరు? ఇప్పుడు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కదా, ఎల్లుండి ఇస్తారు కదా. ప్రజలకు స్పష్టంగా చెప్పినాము, మోసం చేసిన ఈ పార్టీలు రెండు కలిసి పేరుకే జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఆడ ఏమో అందరూ కూడా మేము కూడా చాలా ఎన్నికలకు పనిచేస్తున్నాం. జూబ్లీ అంటే ఊహించుకున్నాను నేను కూడా, సినిమా తారాలు ఉంటారు, లేకపోతే ఇంకో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. ఈ జూబ్లీహిల్స్ ఏరియా ఏది కూడా అందులో రాదు. ఇదంతా పేరు పెట్టడం వల్ల మేమందరం బయట వాళ్ళం కదా, నిజంగా ఊహించుకున్నాం చాలా పెద్దగా ఉంటుంది, అనేక సౌకర్యాలు ఉంటాయని చూస్తే రోడ్డు వారు మళ్ళీ వారు కూడా ఎమ్మెల్యే కదా మా చేసిన వారు కూడా మంచి బీసీ నాయకులు వెళ్ళి చూడమనండి. వారు అంగీకరిస్తే మేము చెప్తాం. ఎక్కడ కూడా అభివృద్ధి లేదని, కేవలము వాళ్ళు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారో ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలియదు. కేవలము మజ్లిస్ ఓట్ల మీద వాళ్ళ మెప్పు పొందడం కోసం ఆడ 138,000 ఓట్లు ఉంటే వాటి వల్లనే మేము గెలుస్తామని చెప్పి రెండు పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ స్టాండర్డ్గా మొదటి నుంచి చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు నిన్న కూడా మీడియా ప్రెస్లో చెప్పేసినారు, ఎన్ని వేల కోట్లు హైదరాబాద్కు సంబంధించిన ఖర్చు పెట్టినా డీటెయిల్డ్గా చెప్పినారు. మీరు కూడా చూసినారు ప్రెస్ క్లబ్లో సంబంధించిన కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు. ఒక కేంద్ర మంత్రిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేసినామని చెప్పినారు. మేము అదే ఎజెండాతో ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చే ప్రజలు ఏ తీర్పు ఇస్తుంది, ఆ పార్టీయే అభివృద్ధి చేసింది, ఆ పార్టీయే రాష్ట్రానికి దిక్కు అని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు సర్వే చేయండి, ఇప్పుడు కూడా వెళ్ళండి. రెఫరెండం అనే విషయాన్ని తీసుకున్నప్పుడు మిగతా అంశాలు కూడా రెఫరెండం రావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండం తీసుకుంటుందా, బీఆర్ఎస్ పార్టీ రెఫరెండం తీసుకుంటుందా? అది కాదు. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది 3,000 రూపాయలు 5,000 రూపాయలు పోటీపడి 20,000 రూపాయలు ఇదా అండి ఎలక్షన్స్ సంబంధించి? ఒక సాధారణమైన వ్యక్తి ఎన్నికల్లో నిలవలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. అంత విచ్చలవిడిగా డబ్బు మద్యము అంతా సరఫరా చేస్తున్నారు, మతం పేరు ఓట్లు అడుగుతున్నారు. అది మీరు రెఫరెండం అనుకుంటే అదే మాకు ప్రజల దగ్గర ఉన్నదని చెప్పంటే మన బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ మాకెందుకు కనబడుతుంది? శ్రీనివాస్ గారు నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ ముందట మాట్లాడుతూ ఎవరు ఫిర్యాదు ఇచ్చినా కూడా తప్పకుండా నేను కేసు పెడతా, చర్య తీసుకుంటా, ఎవరైనా ఫిర్యాదు ఇస్తే కాపీ పంపమంటే ఇప్పుడు బహిరంగ సభలో వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన కాపీని ప్రజల ముందు ఉంచాడు సంజయ్ గారు. వ్యక్తిగతంగా ఆయనకి ఏముంటుంది చెప్పండి? వారి మీద ఎందుకు ఉంటుంది, వీరికి ఉంటుంది. ఒక తల్లి వచ్చి భార్య పంచాయతీ కాదు, ఇక్కడ తల్లి వచ్చి నా కొడుకును చూడడానికి అవకాశం ఇవ్వలేదు హాస్పిటల్లో, నా కొడుకు ఎలా చనిపోయిందో తెలియదు అని చెప్పని చెప్తే అమెరికాలో ఉన్నటువంటి కొడుకు వచ్చి కూడా జరిగితే కూడా చూడనివ్వకుండా ఒక మంత్రి బెదిరించిండని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కొడుకు తీసుకోలేదు, లేదా భార్య తీసుకోలేదు. తల్లి ఇచ్చిన ఫిర్యాదును ప్రజలకు చూపించి రేవంత్ రెడ్డి గారు మీకు పంపిస్తున్నా, మీరు ఏం చర్యలు తీసుకుంటే చెప్పండి. మీరు నిన్న మీడియాకు చెప్పారు కదా నేను పంపిస్తున్నాను. ఇప్పుడు బహిరంగ సభలో బండి సంజయ్ గారు వ్యక్తిగతంగా బండి సంజయ్ గారికి ఏముంటుంది? వారు చెప్పిన విషయాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇది జరిగింది, ఇది వాళ్ళ ఆస్తి తగాదాల మధ్య ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతున్నది. వాళ్ళే చెప్పారు. అంటే
టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీ ఫ్యాక్టర్ కాబోతుంది. చూడాలి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు వెళ్తుంది, ఆ ఓట్ బ్యాంక్ ఉందా, ఉంటే ఎంత ఉంది. ఇప్పుడు మీరు అడగలేదని చెప్తున్నారు, మీకు మద్దతు లేదంటే ఏదైనా అది మా అధిష్టానము మా నాయకత్వం అది ఆలోచించాలి. అయితే వారి ఉద్దేశము మేము చెప్పలేం, కానీ మేము పార్టీల వారిగా కులాల జనసేన ప్రకటించింది మీకు మద్దతు అని, టీడీపీ మద్దతు ప్రకటించింది. ప్రకటించలేదు. వారు ప్రకటించింది, వారు వచ్చినారు, ఇప్పటి వరకు టీడీపీ ప్రచారం చేస్తున్నారు, ప్రకటించలేదు. టీడీపీ వాళ్ళు ప్రకటించి. అయితే ఇక్కడ గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పోటీ మహాకూటమి. చేసింది. అది చూడాలి, మన ఇప్పుడు ఏం జరగబోతుందో సరే వారి చూద్దాం. Right, ఆలోచన thank ఏదైతే you. వాళ్ళు చేస్తారు. Right. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది, తప్పకుండా ప్రజల మన్నన పొందుతుంది. Right. రేపు జరగబోయే ఎన్నికల్లో రిజల్ట్ చూపిస్తుంది.